విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 87. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఐఎమ్ సారీ తాతయ్య, ఒక చిన్న అర్జెంట్ వర్క్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. మొబైల్ సైలెంట్లో ఉండడం వల్ల మీ కాల్స్ నేను అటెండ్ చేయలేకపోయాను. ఇంకెప్పుడు ఇలా మిమ్మల్ని టెన్షన్ పెట్టాను అంటూ అందరి వైపు చూస్తూ క్యూట్గా మొహాన్ని పెట్టి తన చూపుల్ని జై వైపే నిలిపేస్తుంది. ఆద్య కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీని చూసి జైకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ప్రేమతో పాటు ఏదో పెద్ద తుఫాను దాగుందనే విషయం జైకి అర్థమైంది. కానీ అది ఏంటో ఊహించలేక ఆద్య వైపు అలా చూస్తూ ఉంటాడు. ఓకే ఫైన్, జస్ట్ 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేద్దామంటూ ఆద్య తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక లైట్ కలర్ శారీతో కిందకి వస్తుంది. తన మనసులో రాహుల్ హరిణీలపై ఉన్న కోపాన్ని గుండెల్లోనే దాచేసి ముఖం పైన బలవంతంగా ఒక నవ్వుని పులుముకుంది. ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరూ ఆల్రెడీ కూర్చొని కనిపిస్తారు. నార్మల్గానే ఆద్య ఎప్పుడు జైకి కాస్త దూరంగా లేదా మాయా పక్కనే ఎక్కడో కూర్చొని ఉంటుంది. వినయ్ వర్మ కోసం అయిష్టంగా తప్పక జై పక్కన కూర్చునేది. కానీ ఈరోజు ఎవరూ కూర్చో అని చెప్పకముందే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తనే వచ్చి జై పక్కన కూర్చుంటున్న మాయాను రుద్ర పక్కకి పంపించి తను జై పక్కన చైర్లో కూర్చుంటుంది. అది చూసిన జై ఆద్య వైపు అయోమయంగా చూస్తూ ఉంటే జై ప్లేట్ వైపు చూసిన ఆద్య పక్కనే ఉన్న సర్వింగ్ బౌల్స్ అందుకొని, ప్లేట్ ఎందుకు ఎంటీగా ఉంది జై, కమాన్ హ్యావ్ ఇట్, ఇది నీకు ఇష్టమైన డిష్నే కదా తిను అని సర్వ్ చేస్తూ మరో డిష్ బౌల్ తీసుకుని దీన్ని కూడా ట్రై చేయంటూ నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆద్య ఇస్తున్న ఒక్కో షాక్కి జై చేతిలో ఉన్న స్పూన్ ప్లేట్లోకి పడిపోతుంది. తను తింటున్న ఫుడ్ కూడా నోట్లోకి వెళ్లకుండా నమ్మలేనట్టు పక్కనే ఉన్న ఆద్య వైపు చూశాడు. ఆద్య కళ్ళల్లో ఎలాంటి కోపం లేదు, అండ్ తన పేరెంట్స్ ఉన్నారని యాక్ట్ చేస్తున్నట్టు కూడా అనిపించడం లేదు. ఆద్య కళ్ళల్లో కేవలం అనంతమైన ప్రేమ, ఏదో తెలియని గిల్టీనెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఇక్కడ? మార్నింగ్ అంత కంగారుగా వెళ్ళిన ఆద్య ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటి? నన్ను ఎప్పుడు చూసినా చిరాకు పడే ఆద్య ఇప్పుడు నా వైపు చూస్తున్న ఆద్య టోటల్లీ డిఫరెంట్గా కనిపిస్తున్నారు. తన చూపుల్లో ఏదో చెప్పలేనంత బాధ, నాపై ప్రేమ కనిపిస్తున్నాయి. దట్టు నన్ను కోల్పోతానేమో అన్న భయం తన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. అసలు తను ఎక్కడికి వెళ్ళింది? డిన్నర్ అయ్యాక ఆద్యతోనే డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటూ కామ్గా డిన్నర్ చేస్తూ ఉంటాడు జై. అటువైపు కూర్చొనున్న రుద్ర నోట్లో ఉన్న ఫుడ్ని కష్టంగా మింగుతూ పక్కనే ఉన్న మాయాకి నెమ్మదిగా కళ్ళతో సైగ చేస్తూ, చూసావా మాయా, ఉదయాన్నే సూర్యుడు తూర్పున కాకుండా పడమర ఉదయించినట్టు మన పులిపిల్ల ఈరోజు జైకి ఎంత ప్రేమగా వడ్డిస్తుందో. ఇదంతా చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అని మెల్లగా చెప్పగానే మాయా కూడా నవ్వుతూ, ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందేమో అని చాలా టెన్షన్ పడ్డాను హర్ష, ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది మాయా. రాత్రి అంత పెద్ద గొడవ జరిగిన ఆద్య జైతో ఇంత నార్మల్గా ఎలా ఉంటుంది? తన పేరెంట్స్ ఉన్నారని యాక్ట్ చేస్తుందా లేక నిజంగా జైను క్షమించేసిందా? ఈ దెబ్బతో ఇది జైను అసహించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ ఇంట్లో నాదే పైచేయి అవుతుంది అనుకుంటే కదేంటిలా అడ్డం తిరిగింది అని ఆద్య వైపు అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటుంది రేణుక. డిన్నర్ పూర్తి కాగానే అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పటి వరకు ఆద్య ప్రవర్తనని చూసి లోపలే ఎంతో మురిసిపోయిన మహదీర్ శైలుల ముఖాలలో ఆనందం 1000 వోల్ట్ బల్బులాగా వెలిగిపోతూ ఉంది. తమ కూతురు జైతో ఇంత సంతోషంగా ఉండడం చూశాక వారి గుండెల్లో ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. మహదీర్ నవ్వుతూ ఆద్య దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ, ఆద్య, ఈరోజు నిన్నిలా చూస్తూ ఉంటే నా మనసంతా ఎంతో సంతోషంగా ఉందిరా. జై లాంటి మంచి అబ్బాయి నీ పక్కన ఉంటే మాకింకేం కావాలి చెప్పు. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలనేదే మా కోరిక. అది చూసిన ఆద్య నవ్వుతూ, మీ సెలెక్షన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు డాడ్. జైను నాకు పెయిర్గా ఎందుకు సెలెక్ట్ చేశావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరు నా గురించి అస్సలు వరీ అవ్వకండి. నేను జైతో ఎప్పటికీ ఇంతే సంతోషంగా ఉంటాను. పక్కనే ఉన్న శైలు కూడా ఆద్య వైపు చూస్తూ, నువ్వన్నది ట్రూ ఆద్య. మార్నింగ్ నీకు కాల్ కనెక్ట్ అవ్వకపోయేసరికి కాస్త టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు నీ ముఖంలో ఈ ప్రశాంతత, జై వైపు నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ చూశాక నా కడుపు నిండిపోయింది. అలా కాసేపు కూతురుతో మాట్లాడాక మహదీర్ పక్కనే నిలబడి ఆద్యను గమనిస్తూ ఉన్న జై వైపు చూస్తూ, జై, మా ఆద్య ఏమైనా అల్లరి చేస్తే కాస్త సర్దుకుపోతూ ఉండు. ఇక అసలు విషయానికి వస్తే వచ్చే వీకెండ్ మీ ఇద్దరికి మా ఇంట్లో గ్రాండ్గా లంచ్ అరేంజ్ చేస్తున్నాము. మీరిద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. ఇది నా ఆర్డర్ అనుకున్నా సరే, మిస్ అవ్వకుండా రాండి.
ఆ మాటకి ఆద్య వెంటనే జై వైపు చూసి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి తల ఊపింది. జై కూడా లోపల ఎన్ని ప్రశ్నలు నడుస్తూ ఉన్నా ముఖం పైన నవ్వుని తెచ్చుకుంటూ, తప్పకుండా వస్తాం మావయ్య, మీరు ఇంత స్పెషల్గా చెప్పాలా? కాసేపటికి మహదేవ్ శైలు తమ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వినయ్ వర్మ, రుద్ర, మాయ, ప్రతాప్ వర్మ, రేణుక అందరూ వారికి సెండ్ ఆఫ్ ఇస్తూ మెయిన్ డోర్ వరకు వచ్చారు. మహదేవ్ శైలు వెళ్ళిపోయాక హాల్లోని వారంతా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జై మాత్రం మనసంతా అలజడితో వందల ప్రశ్నలతో తన రూమ్కి వచ్చాడు. విసురుగా డోర్ ఓపెన్ చేసి విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉన్నాడే కానీ మనసంతా ఆద్య డిన్నర్ టేబుల్ దగ్గర చేసిన పనుల వైపే ఉంది. అసలు ఏం జరిగింది? నా ముఖం చూడ్డానికి అసహ్యించుకునే ఆద్య అంత ప్రేమగా ఎలా సర్వ్ చేసింది? ఆ కళ్ళల్లో ఉన్న గిల్ట్ ఏంటి, ఆ భయం ఏంటి అంటూ జై ఆలోచనలో మునిగిపోయి ఉండగానే రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఆద్య లోపలికి వచ్చింది. ఆద్య చాలా ప్రశాంతంగా చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రూమ్లోకి వచ్చి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద బాటిల్ పెట్టింది. జై విండో దగ్గర నుంచి ఆద్య కళ్ళల్లోకి చూస్తూ నిలబడతాడు. ఆద్య ముఖంలో ఇందాకటి నవ్వు లేదు కానీ ఒక రకమైన నిశ్శబ్దం మాత్రం ఉంది. జై ఇక ఏమాత్రం ఓపిక పట్టలేకపోయాడు. ఫాస్ట్గా ఆద్య ముందుకు వచ్చి చేతులు పట్టుకొని, ఇక చాలా ఆద్య, నీ సైలెన్స్ నా వల్ల కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మార్నింగ్ అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళావు? అంతకంటే ముఖ్యంగా డిన్నర్ టేబుల్ దగ్గర జరిగిందేంటి? నన్ను చూస్తేనే చిరాకు పడే నువ్వు నా పక్కన కూర్చొని అంత ప్రేమగా వడ్డించడం ఏంటి? నీలో ఏదో తేడాగా అనిపిస్తుంది ఆద్య. నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకుండా నిజం చెప్పు. జై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్న ఆద్య కంగారు పడలేదు. ఆమె కళ్ళు జై వైపు చూస్తూ ఉన్నాయి. ఆ చూపుల్లో జైని కోల్పోతానేమో అన్న భయం కనిపిస్తుంది. ఆద్య నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసి జైకి చాలా దగ్గరగా వచ్చి నిలబడింది. ఆద్య పెదాలపైన ఒక చిన్న నవ్వు చేరింది. కన్ఫ్యూజా? ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది జై? ఒక భార్య తన భర్త పక్కనే కూర్చొని డిన్నర్ వడ్డిస్తే అది తప్ప? అంతలా షాక్ అవ్వాలా? అయినా మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలని రూల్ ఉందా జై? రాత్రి ఒకలా ఉన్నవాళ్ళు పొద్దున ఇంకోలా మారకూడదా? ఆద్య, నాతో పజిల్స్ ఆడకు. నువ్వు నార్మల్గా మాట్లాడుతుంటేనే నాకు అబ్నార్మల్గా అనిపిస్తుంది. నీ కళ్ళల్లో ఏదో పెద్ద తుఫాను కనిపిస్తుంది. నన్ను క్షమించేశావా అంటే నీ కళ్ళు అవునని చెప్పడం లేదు. అలాగని నన్ను అసహించుకుంటున్నావా అంటే నీ బిహేవియర్ అలా లేదు. అసలు నీ మనసులో ఏముంది? ఆద్య జై వైపు చూస్తూ తన చేతిని నెమ్మదిగా జై గుండెల మీద పెట్టింది. ఆమె చేతి స్పర్శకి జై ఒక్కసారిగా స్తంభవించిపోయాడు. నా మనసులో ఏముందో తెలుసుకోవాలనుందా జై? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతకడం కంటే దొరికిన నిశ్శబ్దాన్ని అనుభవించడం మంచిది. కొన్ని తప్పులు మనల్ని దూరం చేస్తాయి అనుకుంటాం కానీ అవే మనల్ని ఒకరికొకరు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ఈరోజు నేను తెలుసుకున్నది ఒక్కటే, నువ్వు నా పక్కన ఉండడం ఎంత నిజమో నీపై నాకున్న హక్కు కూడా అంతకంటే పెద్ద నిజం. జై ఆ మాటకి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. తప్పులు, హక్కు ఏంటి నువ్వు మాట్లాడేది? రితికా గురించి ఏమైనా తెలిసిందా అని అడగబోయాడు కానీ ఆద్య అతని మాట పూర్తి కాకుండానే తన వేలిని జై పెదాలపై పెట్టి ఆపేస్తూ, ఎక్కువగా ఆలోచించకు జై. కొన్ని విషయాలు అర్థం కానప్పుడే అందంగా ఉంటాయి. నీ ప్లేట్ ఖాళీగా ఉంటే చూడలేక వడ్డించాను. అలాగే నా జీవితం ఖాళీ అవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రాత్రికి ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉండనివ్వు, గుడ్ నైట్ అంటూ ఆద్య ఒక నవ్వు నవ్వి బెడ్ పైకి వెళ్ళి పడుకొని అటువైపు తిరిగి బెడ్షీట్ కప్పుకొని కళ్ళు మూసుకుంటుంది. జై అలాగే శిల్పంలాగా నిలబడిపోయాడు. ఆద్య చెప్పిన మాటలు జై బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. ఆద్య తనని క్షమించిందా లేక ఇంకేదైనా ఉందా? ఆద్య కళ్ళల్లో కనిపించిన ఆ గిల్ట్ దేనికి సంబంధించింది? అసలు మార్నింగ్ తను ఎవరిని మీట్ అయ్యింది? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరక్క ఆద్య ఇచ్చిన కన్ఫ్యూజన్తో జై ఆ రాత్రి నిద్రలేని రాత్రిగా గడపడానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య తన క్యాబిన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆద్య కళ్ళల్లోని ప్రతీకార జ్వాలలు ఇప్పుడు ఒక పక్కా వ్యూహంగా మారాయి. రాహుల్ ఎంతటి బలవంతుడైనా వాడి అండ చూసుకొని హరిని ఇంతలా రెచ్చిపోతున్నా వాడిని ఒకేసారి దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ నెట్వర్క్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆద్య డిసైడ్ అయ్యింది. ఆద్య తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంది. తన పక్కన మాన్య టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఆద్య కళ్ళు స్క్రీన్ మీదే ఉన్నాయి. హరిని నేరుగా టచ్ చేస్తే రాహుల్ అలర్ట్ అవుతాడు. అందుకే ఆద్య హరిని ఫోన్ని, ఆమె కార్ జీపీఎస్ను ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆద్య ఆ హరిని జై చుట్టూనే తిరుగుతుంది కదా, తన ద్వారా రాహుల్ అడ్రస్ ఎలా దొరుకుతుంది?
వాడు ఎక్కడో సీక్రెట్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని రితిక చెప్పింది కదా. ఆద్య స్క్రీన్ వైపు చూస్తూ హరిని ఎంత దాచాలని చూసినా రాహుల్ వాడి డ్రగ్స్ డీలింగ్స్ కోసం రితిక వీడియోల కోసం హరినితో టచ్లోనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి సీక్రెట్ స్పాట్ దొరికితే రాహుల్ మెయిన్ అడ్రస్ దొరికినట్టే. కాసేపటికి ఆద్య స్క్రీన్ మీద హరిని ఫోన్ లొకేషన్ బ్లింక్ అవుతుంది. హరిని సిటీ నుండి బయలుదేరి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక విశాలవంతమైన ప్రైవేట్ విల్లా వైపు వెళ్తూ ఉండడం ఆద్య గమనించింది. మాన్యా గాట్ ఇట్. హరిని ప్రతి శనివారం రాత్రి వెళ్ళే లొకేషన్ ఇదే. రాహుల్ హైడింగ్ ప్లేస్ అండ్ వాడి సీక్రెట్ డెన్ ఈ గెస్ట్ హౌసే. అడ్రస్ దొరకడమే ఆలస్యం. ఆద్య తన హ్యాకింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఆ గెస్ట్ హౌస్ వైఫై నెట్వర్క్లోకి క్షణాలలో తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. రాహుల్ తన ల్యాప్టాప్ని ఐఫోన్ని ఆ వైఫైకి కనెక్ట్ చేసి ఉండడంతో అది ఆద్యకి ప్లస్ పాయింట్ అయ్యింది. స్క్రీన్ మీద కోడింగ్ లైన్స్ వేగంగా మారుతూ ఉన్నాయి. ఆద్య వేళ్ళు కీబోర్డుపై వేగంగా కదులుతూ ఉన్నాయి. ఆద్య, వాట్ ఆర్ యూ డూయింగ్? వాడి రూటర్ ద్వారా వాడి పర్సనల్ ల్యాప్టాప్ మొబైల్లోకి మిర్రర్ మల్వేర్ను పంపిస్తున్నాను. వాడు ఫోన్ అన్లాక్ చేసిన మరుక్షణం వాడి స్క్రీన్ మీద ఏం జరుగుతుందో, వాడి గ్యాలరీలో ఏముందో అంతా నా ల్యాప్టాప్లోకి వచ్చేస్తుంది అంటూ ఆద్య తన ఫింగర్ కౌంట్ చేస్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తుంది. కొద్దిసేపటికి ఆద్య ఎక్స్పెక్ట్ చేసినట్టే స్క్రీన్ మీద యాక్సెస్ గ్రాంటెడ్ అని గ్రీన్ కలర్ అక్షరాలు పడ్డాయి. అది చూసిన ఆద్య కళ్ళు ఆనందంగా మెరిశాయి. రాహుల్ మొబైల్లోని ప్రతి డేటా ఆద్య ల్యాప్టాప్లో ఓపెన్ అయ్యింది. అందులో రితికాని బంధించినప్పుడు రేప్ చేస్తూ టార్చర్ చేసిన భయంకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడగానే ఆద్యకి రక్తం మరిగిపోతుంది. కానీ తన కోపాన్ని అణుచుకొని ఆ వీడియోలన్నిటినీ తన పర్సనల్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకొని రాహుల్ డివైస్లను ఒక్క క్లిక్తోనే పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది. రితికాను భయపెట్టిన ఆయుధం ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది మాన్య. కానీ ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. రాహుల్ గాడి ల్యాప్టాప్లో వాడి బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడు అంటూ రాహుల్ ల్యాప్టాప్లోని సీక్రెట్ ఫోల్డర్ని ఓపెన్ చేయగానే వాడు చేస్తున్న బినామీ బిజినెస్లో హరినితో కలిసి నడిపిస్తూ ఉన్న డ్రగ్స్ సప్లై నెట్వర్క్, పొలిటికల్ లీడర్స్కి పంపే లంచాలు తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. ఆద్య, నేను చూస్తుంటే భయంగా ఉంది. వాడికి అసలే డ్రగ్స్ మాఫియాతో కనెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసింది నువ్వే అని తెలిస్తే నిన్ను చంపేస్తాడేమో అని టెన్షన్గా ఉంది. అసలు నువ్వు ఏం చేయబోతున్నావు? రాహుల్ గాడి బలం, వాడి డబ్బు, వాడి బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఆ రెండింటిని ముక్కలు చేస్తే వాడు కుక్కలాగా రోడ్డు మీద పడతాడు. ఇప్పుడే వాడి పంతం స్టార్ట్ అయింది అంటూ ఆద్య ఏ మాత్రం బ్యాక్ స్టెప్ వెయ్యకుండా అక్కడికక్కడే రాహుల్ ల్యాప్టాప్ నుండి వాడి మెయిన్ బిజినెస్ డీలర్స్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. రాహుల్ కంపెనీ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న ఒక పెద్ద డ్రగ్స్ కంటైనర్ షిప్మెంట్ డీటెయిల్స్ని ఆద్య నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అఫీషియల్ మెయిల్కి లైవ్ లొకేషన్తో సహా పంపించేసింది. రాహుల్ పర్సనల్ అకౌంట్ నుండి దాదాపు 50 కోట్ల రూపాయల అక్రమ మనీ లాండరీని డేటాని డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి ఫార్వర్డ్ చేసింది. రాహుల్ నెక్స్ట్ వీక్ సైన్ చేయబోయే మల్టీ కలర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ పార్ట్నర్కి వాడి అసలు క్రైమ్ హిస్టరీని, రాహుల్ వాడు జైలుకి వెళ్ళబోతున్నాడనే లీక్ డాక్యుమెంట్స్ని వాళ్ళ పర్సనల్ మెయిల్కి పంపించింది. స్క్రీన్ మీద ప్రతి ఒక్క ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తూ ఉంటే ఆద్య ముఖంలో నవ్వు కనిపిస్తుంది. కట్ చేస్తే రాహుల్ గెస్ట్ హౌస్. రాహుల్ హరిని వైన్ తాగుతూ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఇంతలో రాహుల్ మొబైల్ రింగ్ అయ్యింది. తన మెయిన్ బిజినెస్ పార్ట్నర్ కాల్ చేస్తున్నాడు. దాంతో కాల్ లిఫ్ట్ చేసిన రాహుల్ హలో అని అనగానే, మిస్టర్ రాహుల్, నీతో అన్ని డీల్స్ క్యాన్సిల్. నువ్వు డ్రగ్స్ స్కామ్ చేస్తున్నావని మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. నీతో బిజినెస్ చేస్తే మా కంపెనీ రోడ్డు మీద పడుతుంది. సో బాయ్, డోంట్ కాల్ మీ అగైన్ అంటూ కాల్ కట్ చేస్తాడు. రాహుల్ షాక్ నుండి తేరుకోక ముందే వాడి మేనేజర్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ సార్ సార్, సర్వస్వం నాశనం అయిపోయింది సార్. మన వైజాగ్ పోర్ట్లో ఉన్న కంటైనర్స్ ఎన్సీబీ పోలీసులు సీజ్ చేశారు. మన అకౌంట్స్ అన్నీ ఈడీకి ఫ్రీజ్ చేసింది. మన కంపెనీ సీక్రెట్స్ అన్నీ ఎవరికో తెలిసిపోయాయి సార్. అంతా లీక్ అయిపోయింది. ఇక మనం ఏం చెయ్యలేమంటూ భయంగా చెప్తాడు. ఆ మాట వినగానే రాహుల్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ కింద పడి ముక్కలయ్యింది. హరిణి భయంతో సోఫాలో నుంచి పైకి లేచి నిలబడింది. రాహుల్ ఆవేశంగా అరుస్తూ, వాట్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నా పర్సనల్ ల్యాప్టాప్లో ఉన్న డేటా బయటికి ఎలా వెళ్తుంది అంటూ రాహుల్ కంగారుగా తన ల్యాప్టాప్ ఓపెన్ చేయబోయాడు. కానీ ల్యాప్టాప్ స్క్రీన్ ఆల్రెడీ లాక్ అయ్యి ఉంది. స్క్రీన్ మీద ఒక పెద్ద రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది. దాని కింద ఒక మెసేజ్ టైప్ అవుతూ ఉంది. నీ సర్వస్వాన్ని దోచుకుని నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తా అన్నావు కదా రాహుల్. ఇప్పుడు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
ఆద్య జైధీర్ వర్మ అని ఉంటుంది ఆ మెసేజ్. ఆ పేరు చూడగానే రాహుల్ ముఖం రక్తం లేనట్టు తెల్లబడిపోయింది. హరిణి ఆ మెసేజ్ చూసి వణికిపోతూ రాహుల్ చేయి పట్టుకుంటుంది. రాహుల్, ఈ ఆద్యకి మాత్రమే తెలిసిందా, లేక జైకి ఏమైనా తెలిసి మనతో గేమ్స్ ఆడుతూ మనల్ని రోడ్డు మీద పడేసే ప్లాన్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారా? రాహుల్ కోపంతో అండ్ ఆవేశంతో రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ అటు ఆద్య తన ల్యాప్టాప్ స్క్రీన్ క్లోజ్ చేసి శివంగిలాగా నవ్వుతూ ఉంటుంది. రాహుల్ కాసేపటికి హరిణి వైపు చూస్తూ, ఇక లేట్ చేయకుండా రేపే ఆ జైగాడిని మన గోడౌన్ దగ్గరికి తీసుకునిరా. రేపే వాడి చావుకి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. ఒంటరిగా వస్తే వాడు మాత్రమే పోతాడు. జంటగా వస్తే మొగుడు పెళ్ళాం ఇద్దరిని కలిపి పైకి పంపిస్తా అని క్రూరంగా నవ్వుకుంటూ తనకు తెలిసిన రౌడీకి కాల్ చేసి గోడౌన్ దగ్గరికి 50 మంది రౌడీలని పంపమని చెప్పి క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. ఓ మై గాడ్, ఆద్యకు అసలు ఎంత ధైర్యమో కదా. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.